ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మీ అందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో తల్లడిల్లిపోతూ ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్న కోరిక నీ మంచి మనసు వల్ల ఆ కోరిక తీరే సమయం అయితే వచ్చింది. నీకన్నా గొప్ప అదృష్టవంతులు లేరు తల్లి. నా మీద నమ్మకంతో వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తన్మేలు చూసారు కదండి. 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకండి. బాబాగారు మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో తల్లడిల్లిపోతూ ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్న కోరిక నీ మంచి మనసు వల్ల ఆ కోరిక తీరే సమయం వచ్చింది. నీకన్నా గొప్ప అదృష్టవంతులు లేరు తల్లి. నా మీద నమ్మకంతో వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి. 3 నెంబర్లలో ఒక నెంబరు తల్లి తాకు. బాబాగారు నీకు ఎటువంటి శుభవార్తను చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈరోజు నీకైనది. ఈరోజు నీకు మంచి జరగాలని ఆరంభమైనదమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచన అనుకూలంగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఇందుకోసం ఆలోచిస్తున్నావో అవే జరుగుతాయి. అందువల్ల నువ్వేదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలను దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించి ఆలోచించు. నీకు అవసరమైనవన్నీ కూడా నెరవేరుతాయని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తల్లి. అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుందమ్మా. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెప్తున్నానని అనుకోవద్దు తల్లి. నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాక్కులు తల్లి. ఎప్పుడు కూడా నేను నీతోటే ఉంటాను, నీకు దగ్గరగానే ఉంటానమ్మా. నీకు మంచి దారిని చూపిస్తాను. సోదరులతోటి కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్యి వదలదు. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ 1000 రెట్లై నీకు దక్కించుకుంటావు. నీ సాయి తండ్రి నీతోనే ఉంటాడు. కొన్నిసార్లు నువ్వు నన్ను గమనించటం లేదు తల్లి, అంతేనమ్మా. గమనించడానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదు తల్లి. ఇక నుంచైనా గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. నీకున్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు రాబోయే అవకాశాలు, ఆనందాలు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానమ్మా, నీకు చాలా సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు, అవకాశాలు ఇవన్నీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు జీవించడానికి ఎన్నో దారులను నేను నీ కోసం ఏర్పరుస్తున్నాను. ఇప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేయకూడదు అనుకున్నా సరే నేను మీరి మనసులోకి అవి వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు నేను చేయగలను, నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదైనా జరిగిపోతుందేమోనని లోతు మనసులో భయపడిపోతున్నావు తల్లి. నీ వ్యతిరేకమైన పని, చెడు ఆలోచనలు దానిని అదిగా చేస్తూ ఉంటాయి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకొని నీకు వచ్చే ఆలోచనలను దుక్కిపెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా. కొన్ని మంచి మార్పులను నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవుడు తల్లి,
తీయటి జీవితాన్ని, ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా. అలాంటిది ఈ గురువారం రోజు నుంచి ఆరంభమవుతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుందమ్మా. నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ. అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు. దుఃఖాలను, బాధలను, ఓటములనే పొందిన నీవు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, కోరికలు తీరే కాలం వచ్చింది తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి. నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలను, చిక్కుముడులను అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసాయి. ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక క్షణంలో తీర్చేస్తాడు. కాబట్టి క్షణము నుంచి నువ్వు ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తానమ్మా. బాధపడవద్దు. నీ మనసుని నిరుత్సాహపడనివ్వకు తల్లి. అస్సలు కృంగిపోవద్దు. భయాందోళనతో కూర్చోవద్దు. రాసి పెట్టుకోమ్మా. అతి త్వరలోనే నీ జీవితం మంచి మార్పులు వస్తున్నాయి. అన్ని సిరి సంపదలతో ఆనందంగా, మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలాగా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వలన నన్ను పూజించగలిగావు. నీ పుణ్యం అంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నాడమ్మా. ఎంతో అదృష్టవంతురాలివమ్మ నువ్వు. నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద రాదు. నా సాయి వాక్కు నీకు అర్థమైంది కదమ్మా. నా చెయ్యి పట్టుకున్న నీకు నిన్ను ఎవరు చెయ్యి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం నిన్ను చెయ్యి వదలడమ్మా. ఇక నుంచి కన్నీరు పెట్టవద్దు తల్లి. ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండు. ఎలాంటి కష్టం, సమస్య, బాధలు ఏది కూడా నీ దరిదాపులోకి రానివ్వద్దు. నీతో ఉండి అన్నీ చూసుకుంటానమ్మా. ఇకపై నీకు అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి అంటే మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇక రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ గురువారం నీకు కలిసి వస్తుందమ్మా. నీ మనసులో ఉన్న కోరిక నిన్ను గ్రహించాను తల్లి. నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి, నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాంటి నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు. నువ్వు కోరుకున్న విధానంగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్తుందమ్మా. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకొని విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అన్నది నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. వారు భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఈ గురువారం రోజున తప్పకుండా ఎక్కుతారు తల్లి. గురుబలంతో కూడుకున్న గురువారమే ఆరంభమవుతుంది. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశం కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్తును ఎలా ఉండాలి అని అయితే అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి ఖచ్చితంగా నీకు ఆనందాన్ని కలుగజేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డలు అందిపుచ్చుకునే సమయం వచ్చింది. ఇది వారి జీవితంలో మంచి మలుపుకి కారణమవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే తల్లి. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలను అందుకొని మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. నీ కుటుంబానికి ఉన్నత స్థాయిని ఇస్తారమ్మా. గౌరవ మర్యాదలు దక్కించుకొని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వారి ఎదుగుదలను చూసి నీకు కలిగే ఆనందం అనంతమైనది. అది మాటల్లో వర్ణించలేము తల్లి. నేను ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలకి రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగులోనూ నేను ఉండి జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వాళ్ళ మీద ఎంతో విశ్వాసం కలిగేలాగా ఉంచుతానమ్మా. వారు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం, సాధించాలి అనే పట్టుదల నీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తాను తల్లి. అటువంటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. అనుకున్న విజయాలన్నీ కూడా సాధించి నీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు వారి గురించి ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు.
నువ్వు ఊహించలేనన్ని విజయాలను తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తానమ్మా. నేను సదా వారి వెంట ఉంటూ ఎల్లవేళలా వారిని కాపలా కాస్తూ ఉంటాను. నీ బిడ్డలకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన వారి గురించి అండి. నా బిడ్డ ఎవరైతే ఉన్నారండి, తల్లి నా శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు తెలుసమ్మా. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు తల్లి? బిడ్డ, నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితం అంతా కూడా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పనిని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది తల్లి? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకున్న నమ్మకం అసలుకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ చెప్తున్నాను తల్లి. నిజమే తల్లి. నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. కొందరిని గురించి తెలియక అలా చేస్తే కొందరు నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారున్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారో, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారో అన్నది అసలు ఆలోచించవద్దు. ముందు నీ మీద నీకు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఎవరు ఏదైనా నేను చేయగలను, సాధించగలను అని నమ్ము. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను నీకు కలిగేలా చేస్తాను తల్లి. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు తల్లి. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరం చేరుకోవాలని కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. కాబట్టి ఓం శ్రీ సాయినాథ అనే మంత్రాన్ని 108 సార్లు ఒక పుస్తకంలో రాసుకో తల్లి. అలా రాయడం వలన నీ కోరిక తప్పకుండా తొందరగా తీరిపోతుంది. నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబాగారు అందించిన ఈ గురువాక్కు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖిన భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.